జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఏదైనా ఓపెన్గా మాట్లాడాలంటే దమ్ము ఉండాలా, అవునా కదా? ఇప్పుడు కేరళ బీజేపీ చీఫ్ అటువంటి దమ్మున్నటువంటి వ్యాఖ్యలే చేశారు. సరే, ఇంతకు ఆయన ఏం మాట్లాడాడు అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం మామూలుగా ఉండదు. ఓకే, మన దేశంలో పోయిన సంవత్సరమే జనరల్ ఎలక్షన్లు జరిగినాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను కూడా చేరుకోలేకపోయింది. 370 స్థానాలు వస్తాయనుకుంటే బీజేపీకి కేవలం 240 స్థానాలు మాత్రమే వచ్చినాయి. సరే, ఇక బీజేపీ తన ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ముచ్చటగా మూడవసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు. అర్థమవుతుందా? చెప్తా, ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్తా. ఒక కేంద్ర ప్రభుత్వంలో ఏ ఒక్క ముస్లిం మినిస్టర్ కూడా లేకపోవడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. బీజేపీ ఇంతకు ముందు కూడా ప్రభుత్వాలను అయితే ఏర్పాటు చేసింది. అప్పట్లో వాజ్పేయి గారి హయాంలో కానీ లేదా నరేంద్ర మోడీ గారి మొదటి 2 విడతల ప్రభుత్వాల్లో కానీ కొంతమంది ముస్లింలకు ఉన్నత స్థానాలను అయితే అప్పగించారు. వాళ్ళకు కూడా కేంద్ర క్యాబినెట్లో స్థానం అయితే కల్పించారు. కానీ ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వంలో ఏ ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు. చూడండి, ఇక కేరళ విషయానికి వద్దాం. కేరళలో 27% మంది ముస్లింలే ఉన్నారు. అర్థమవుతుందా? ఈ కేరళలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే డామినేషన్ మాత్రం ముస్లింలదే ఉంటా వస్తుంది. ఈ కేరళ రాష్ట్రంలో ముస్లింలు చెప్పిందే శాసనం, వాళ్ళు చేసిందే చట్టంగా ఉంటా వస్తుంది. అంతేకాదు, మన దేశంలో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలైనటువంటి సిమి అలాగే పిఎఫ్ఐ సంస్థలు పుట్టింది కూడా ఈ కేరళలోనే. మామూలు కాదు, రాడికల్ ముండా కొడుకులు, అబ్బే అంత వర్స్ట్ ఫెలోస్ అన్నమాట. ఈ కేరళలో నుంచే ఎక్కువ మంది జిహాదీలు సిరియాకు పోయి ఐసిస్లో జాయిన్ అవుతూ ఉంటారు. అయితే ఈ కేరళ ముస్లింలు మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటేరు. ఒక్క కేరళలో ఏమడాలే ఆ మాటకి ఎత్తుకుంటే 99.99% మంది బీజేపీకి ఓటేరు. అవునా కాదా? బీజేపీని తమ శత్రువుగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడదు. అర్థమవుతుందా? మాట్లాడరు. అలాగే వాళ్ళకు వ్యతిరేకంగా ఏవి కూడా నిర్ణయాలు అయితే ఉండవు. అంటే అందరినీ ఎట్లా చూసుకుంటారో వాళ్ళని కూడా అట్లాగే చూసుకుంటారు. అందరికీ ఏవైతే పథకాలు వస్తాయో వాళ్ళకు కూడా ఆ పథకాలనే అందిస్తారు. చెప్పాలంటే మైనార్టీల రూపంలో ఇంకొన్ని ఎక్కువ కూడా పొందుతూ ఉంటారు. కానీ ముస్లింలు మాత్రం భారతీయ జనతా పార్టీ అంటే అదేదో ఒక శత్రువు అన్నట్టు చూస్తూ ఉంటారు. చూడండి, అంటే ఎప్పుడు కూడా ముస్లింలు వ్యతిరేకరించరు. పైగా ఏంటంటే వాళ్ళు మేము హిందుత్వ పార్టీ అని చెప్పి ఎప్పుడు చెప్పుకోరు. కానీ ఈ ముస్లింలంతా కూడా బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మాది ముస్లిం పార్టీ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటుంది. అంతెందుకు, మన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు కదా, ఏది కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పేసా. మరి ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎప్పుడన్నా చెప్పినారా? చెప్పలా. కానీ ఇక్కడ హిందువులంతా అంటే ఈ సెక్యులర్ హిందువులంతా పోయేసి ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు. పైగా ఏంటంటే ఈ సెక్యులర్ హిందువులంతా కూడా చాలామంది భారతీయ జనతా పార్టీని, మోడీని అమనాభూతులు తిడతా ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం ఏ ఒక్క ముస్లిం కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయరు. ఇక్కడ ఎవరిది తప్పు ఒకసారి ఆలోచించండి మీరు. తప్పు ఎవరిలో ఉండాలి, ఎవరు ఆలోచనలో ఉండదు అనేసి అర్థమవుతుందా? మనోళ్ళే మొండమోపలు ఓపెన్ అయ్యి చెప్పాలంటే. ఇకపోతే బీజేపీని తమ శత్రువుగా పరిగణిస్తూ ఉంటారో వీళ్ళంతా కూడా అసలు బీజేపీని పట్టించుకొని కూడా పట్టించుకోరు. అంతేకాకుండా కేరళలో బీజేపీ అధికారంలోకి రాకుండా విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇదే కేరళ ముస్లింలు కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ముస్లింకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వలేదని, ముస్లింలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని, నరేంద్ర మోడీ చెప్పేటటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనంట నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. బీజేపీని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు. చూడండి, ఇక కేరళ బీజేపీ అధ్యక్షునిగా మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రాజీవ్ చంద్రశేఖర్ గారు పనిచేస్తారు. మంచి వ్యక్తి, దమ్మున్న వ్యక్తి, మంచి తెలివైనవాడు, మామూలుడు కాదు. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు కేరళ రాష్ట్రానికి ఎంతో చేసినాడు. కానీ ఈయనను మొన్న ఎలక్షన్లో కేరళ ప్రజలు ఓడించారన్నమాట. ఈ విశ్వాసం అనేది వీళ్ళకి ఏంటది? సరే, ఇక కేరళలో ముస్లింలో కేంద్ర ప్రభుత్వంలో ఏ ఒక్క ముస్లింకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని చెప్పేసి గొడవ చేస్తానని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఆ విషయం పైన ఈ కేరళ బీజేపీ చీఫ్ అయినటువంటి రాజీవ్ చంద్రశేఖర్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో రాజీవ్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ముస్లింలు బీజేపీకి ఓటు వేయకపోవడం వల్లనే కేంద్ర క్యాబినెట్లో వాళ్ళకైతే ప్రాతినిధ్యం లభించడం వల్ల బీజేపీని ముస్లింలంతా కూడా ఒక శత్రువుగా చూస్తున్నారు, ఒక అంటరాని పార్టీగా చూస్తున్నారు. మరి అలాంటప్పుడు బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు ఏ విధంగా పెద్దపేటేస్తుంది,
ముస్లింలను ఏ విధంగా ప్రభుత్వంలోకి తీసుకుంటుంది, ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేసినప్పుడే వాళ్లకు కేంద్ర క్యాబినెట్లో స్థానం అయితే దక్కుతుంది. ముస్లింలు బీజేపీకి ఓటు వేస్తేనే ముస్లిము ఎంపీగా ఎన్నికవుతాడు. ఎంపీ లేనప్పుడు ఇంక మంత్రి ఎట్టుంటాడు? అంతే కదా, ఎంపీనే లేనప్పుడు ఇంక మంత్రి ఎట్టుంటాడు అంటాలే. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే అసలు భారతీయ జనతా పార్టీ ఈ ముస్లింలకు సీట్లు ఇవ్వదు కదా అని చెప్పి కొంతమంది మాట్లాడవచ్చు, అనుకోవచ్చు మీరు. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తా. ఇదే కేరళలో కోజికోడ్లో మేము ఒక ముస్లిం అభ్యర్థిని నిలబెట్టినాం, కానీ ముస్లింలు ఏం చేశారు? బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి అందరూ కలిసి గంపకొత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మరి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినప్పుడు ఆయన మూలంగా మీకు ఏమైనా ఉపయోగం ఉండాలి కదా, ఉండాదా అంటే ఖచ్చితంగా లేదు. అదే మీరు కోజికోడ్లో బీజేపీ ముస్లిం క్యాండిడేట్ని కనుక గెలిపించుంటే ఆయన్ను ఖచ్చితంగా కేంద్ర మంత్రిని చేసి ఉండేవాళ్ళం, ఆయనకు సమున్నతమైనటువంటి స్థానాన్ని అయితే కల్పించేవాళ్ళం. రాజకీయ ప్రాతినిధ్యం అనేది ప్రజా తీర్పు ద్వారా వస్తుంది, అంతే తప్ప అదొక హక్కు కాదని చెప్పేసి కేరళ ముస్లింలు తెలుసుకోవాలా. కేరళ ముస్లింలే కాదు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. ఏళ్ల తరబడి కాంగ్రెస్కు అలాగే కమ్యూనిస్టులకు ఓటు వేయడం వల్ల ముస్లిం సమాజం ఏం సాధించింది? స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక స్థాయిలో ఉన్నటువంటి ముస్లింలు రాను రాను పేదవాళ్ళగా మిగిలిపోతారు. మరి మొన్నటిదాకా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరు ఓటేసి గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీనే కదా. మరి కాంగ్రెస్ పార్టీను నమ్ముకున్న మీకు ఒరిగేదే ఉండదు. రాబోయే ఎన్నికలను సెమీఫైనల్గా కాకుండా ఫైనల్గానే చూస్తున్నాం. కేరళలో కేవలం మార్పు కాకుండా పాలనా విధానంలో పరివర్తన తీసుకురావడమే మా లక్ష్యం. మీరు ఓటు వేయకపోయినప్పటికీ రాష్ట్రంలోని 95% అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులు ఇస్తుంది. ఇది కూడా మర్చిపోకూడదు మీరు. కానీ ఆ నిధులను మీరు ఓటేసి గెలిపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే సరిగ్గా వినియోగించడంలే. కేరళకి ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమైతే ఉండాలి. నేను మళ్ళా చెప్తున్నా, ముస్లింలు బీజేపీకి ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపిస్తేనే ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం అయితే ఉంటుంది. ఇందులో మొహమాటం ఏమీ కూడా లేదు. ఇదే సత్యం అంటూ బీజేపీ చీఫ్ అయినటువంటి మన రాజీవ్ చంద్రశేఖర్ గారు ఏ మాత్రం కూడా మొహమాటం లేకుండా కొండ బద్దలు కొట్టేట్టు మాట్లాడినారు. కేరళ ముస్లింల నోటికే తాళం వేశారు. ఏది ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడకుండా. అర్థమవుతుందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.